ఛానల్ అడ్డమైన అవి పట్టుకొని తిరుగుతుంది తప్పితే మెయిన్ స్ట్రీమ్ మీడియాని వాళ్ళని వీళ్ళను మేనేజ్ చేయడంలో హరీష్ రావుకి తిట్ట, చాలా వార్తలు రాకుండా ఆపడంలో హరీష్ రావు తిట్ట, మీడియా మేనేజ్మెంట్ లో ఆయననే మేటి అని చెప్పేసి హరీష్ రావు గురించి చెప్తూ కేటీ రామారావు జాగ్రత్తగా ఉండమని చెప్పింది. కేసీఆర్ కోట్లలో ఒకరు ఉంటాడు, నాకు అట్లాంటి తండ్రి కేసీఆర్ దేవుడు, ఆయన మీద అవినీతి మరకలు అంటడానికి కారణం హరీష్ రావే అని మొదటిసారి ఆయన ఇరిగేషన్ శాఖ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అవినీతి చేసినారని ఆయన రెండోసారి మంత్రివర్గం నుంచి తప్పించిరని చెప్పేసి ఆ మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వకుండా ఏదో అనామకంగా ఇచ్చి సంతకాలు పెట్టడానికి మాత్రమే వాడుకున్నారు రెండోసారి అని చెప్పేసి కూడా హరీష్ రావు గురించి కవిత క్లియర్ గా హరీష్ రావును కార్నర్ చేస్తూ హరీష్ రావును పక్కకు దోచేస్తూ సో ఈ కల్వకుంట్ల కుటుంబాలకించి కవిత సో ఇక్కడ కేసీఆర్ 1 కేటీఆర్ 2 కవిత 3 ఇక్కడ 4 ఉండే హరీష్ రావు. సో ఈ కల్వకుంట్ల కుటుంబంలోకించి అంటే వీళ్ళ యొక్క 4 పిల్లర్స్ ఎందుకైతే ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి దానిలోకి ఒక పిల్లర్ పక్కకు జరిపేసి ఆమె వాళ్ళ నాయనని వెనకేసుకొచ్చుకుంటూ వాళ్ళ కేటీఆర్ వాళ్ళ అన్నను కూడా జనం వెనకేసుకొస్తూ నేను మేమంతా ఒకటే కుటుంబం, మనంతా ఒకటే రక్తం, దీనికి వారసులం మేము పార్ట్నర్స్ నువ్వు పను అనివి అన్నట్టుగా హరీష్ రావు ఇజ్జత్ మొత్తం తీసింది ఒక రకంగా. ఆయన చిలిపి చేష్టలు కూడా అది నిన్న మొన్న అసలు చెప్పడం మర్చిపోయినా ఎందుకులే అని సదర్ నాయకుడి చిలిపి చేష్టలట, చిలిపి చేష్టలు కూడా బయటకు వస్తాయి. సిద్దిపేట సారీ మంచి టైటిల్ మా రాజన్న మంచి చెప్పాడు. ఏందట అది మంచి రాసు పెడతా, సిద్దిపేట మోడల్ చిలిపి చేష్టలట. సో సిద్దిపేట మోడల్ చిలిపి చేష్టలు కూడా బయట పెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకోకు అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆమె దగ్గర ఏం వీడియోలు ఉన్నాయో తెలియదు, ఏం ఆధారాలు ఉన్నాయో తెలియదు, మన దగ్గర కూడా ఆమె ఆధారాలు బయట పెట్టలే కాబట్టి అవి గురించి మాట్లాడతాం మనం. సో ఇక్కడ సిద్దిపేట మోడల్ చిలిపి చేష్టలు కూడా బయట పెట్టేట్టు చేసుకోవచ్చు. కానీ మొత్తంగా హరీష్ రావు టార్గెట్ గా చాలా అస్త్రాలు వదిలింది. అయినప్పటికీ కూడా హరీష్ రావు బయటకు వచ్చి ఈ విషయాల గురించి ఎక్కడ మాట్లాడతలేడు. పైగా కేసీఆర్ కు కవిత కంటే హరీష్ రావే ఎక్కువ అని విపరీతమైన ప్రచారం చేయించుకున్నాడు. హరీష్ రావు ఎక్కువ ఆయన వాళ్ళ దాని ఏమంటారు హరీష్ రావు చుట్టూ ఉన్న కోడిని కూడా చూసిరా కవిత చేసిన అన్ని నిరాధారమైన ఆరోపణలు, అందుకే హరీష్ రావే ఎక్కువ కేసీఆర్ కి, కవిత కంటే ఎక్కువ, బిడ్డ కంటే ఎక్కువ అల్లుడే, అందుకే సస్పెండ్ చేసి చూసిరా అని చెప్పేసి కొంత వర్గం చేస్తున్నారు. మరి ఇంత ప్రచారం అనేది ఓవర్గా ప్రచారం అనేది ఏం జరిగేటట్టు చేసింది? హరీష్ రావు బయట పోకుండా కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుంది. సో హరీష్ రావు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే